అయితే చంద్రబాబు గారి శిష్యుడిని కాదు సహచరుణ్ణి అని చెప్తాడు. ఎందుకంటే బాగోదు కాబట్టి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదో అంటారు కాబట్టి, తెలంగాణలో మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి. ఆ రేవంత్ రెడ్డి అక్కడ వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు, రాష్ట్రం విడిపోయాక ఏర్పడిన 2 ప్రభుత్వాలు కూడా తెలుగుదేశం బి టీంలే అనాలి. ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రులు తెలుగుదేశం స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. తెలుగుదేశం స్కూల్ నుంచి వచ్చి టీఆర్ఎస్ పెట్టినటువంటి కేసీఆర్, దాంట్లో అనేక మంది కూడా తెలుగుదేశం వాళ్ళే. అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇందులో ముఖ్యమంత్రి తెలుగుదేశం నుంచి వచ్చినోడు ప్లస్ మిగతా వాళ్ళు కూడా. అది ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు బనకచెర్ల ఇష్యూ మీద మాట్లాడుకునేటటువంటి సందర్భంలో చంద్రబాబు గారికి ఇప్పుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి. బనకచెర్ల వివాదం ద్వారా చంద్రబాబు గారికి ఒక డైవర్షనల్ ఊపిరిచ్చాడు. టాపిక్ని ఇప్పుడు డైవర్ట్ చేయడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏదైతే సూపర్ 6 పథకాల గురించి ఇక్కడ, 6 గ్యారంటీల గురించి అక్కడ ప్రజల నుంచి చర్చ మళ్లించేటటువంటి ఒక అవకాశం. మన మీడియా సంస్థలు ఇది ఒక ఘోరమైనటువంటి ఇష్యూ కింద చర్చ జరుగుతుంటుంది. రెండవది, చంద్రబాబు గారు ఈ పోలవరంకి సంబంధించినటువంటి పనులు చేయించే క్రమంలో ఎత్తిపోతల పథకం ప్రారంభించాడు. కేసీఆర్ చూస్తా ఊరుకున్నాడు. మచ్చుమర్రి చంద్రబాబు వల్లనే సాధ్యమైంది, కేసీఆర్ తిని పడుకున్నాడు అన్నటువంటి. అంటే చంద్రబాబు గారు సాగునీటి ప్రాజెక్టులు ఏం చేశారన్నటువంటి పాయింట్ ఇష్యూ లేకుండా చంద్రబాబు గారు ఇచ్చేశారని ఆంధ్ర ప్రజలకి కూడా చెప్పినట్టయింది. మచ్చుమర్రి తర్వాతన వాస్తవంగా ఇంకా ఇది మర్చిపోయినట్టున్నాడు చెప్పడం. పట్టిసీమ కూడా చెప్పచ్చు. పట్టిసీమను కూడా అప్పుడు అభ్యంతరం వ్యక్తం చేసి, ఇప్పుడు బనకచెర్ల గురించి ఎట్లాగో అప్పుడు అట్లాగే. వాస్తవంగా నీ దగ్గర కాళేశ్వరం ఉంది, అది వదిలేస్తే వచ్చే నీళ్ళే ఇక్కడ. ఆ నీళ్ళనే ఎత్తిపోసుకుంటే పట్టిసీమైనా స్టోర్ చేసుకుంటే పోలవరం అయినా, ఆ పోలవరం కాలువల్లో చేస్తున్నటువంటి మచ్చుమర్రి అయినా ఇట్లాంటివన్నీ. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఈ స్టేట్మెంట్ ద్వారా చంద్రబాబు గారు సాగునీటికి సంబంధించి రాష్ట్రానికి, ఆంధ్రాకి మంచి చేశాడని ఆంధ్ర ప్రజలకు సర్టిఫికెట్ ఇస్తున్నాడు. తద్వారా ఇక్కడ తన గురువు గారికి మేలు చేసి పెట్టాడు.